బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారంలోకి రాగానే పొత్తులకు సహకరించిన నేతలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. పొత్తులు ఉన్నందున టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని చెప్పారు. పార్టీని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని అన్నారు. జగన్తో విసిగిపోయిన వైసీపీ నేతలు టీడీపీలో చేరతామని అంటున్నారని తెలిపారు. మంచివారు పార్టీకి పనికొస్తారనుకునే వాళ్లనే తీసుకుంటున్నామని, వారి చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఇక కదలిరా సభలు ముగిశాక మరో ప్రజా చైతన్య యాత్రకు చేపడతానని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. ఎన్నికలకు ఇంకా 50 రోజులే ఉన్నందున ప్రతి ఒక్కరూ సీరియస్ గా పనిచేయాలన్నారు. బీసీ సాధికార సభలకు మంచి స్పందన వచ్చిందని చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో బీసీ సాధికార సభలు నిర్వహించాలని అన్నారు. జగన్ మోసం చేశారనే భావన ప్రతి బీసీ వ్యక్తిలో ఉందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో ప్రధానంగా ఇటీవల జనసేన పొత్తుల్లో భాగంగా అనేక సీట్లు కేటాయించినట్టు వార్తలు రావటం, అందులో ఉండే నేతలంతా కూడా తీవ్ర నేపథ్యంలో పొత్తులకు సహకరించిన నేతలందరికీ అధికారంలో వెంటనే తగిన ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. ఈసారి పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నందున టికెట్ రాలేదని ఎవరో ఒకరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయి అని కూడా ఆయన వివరించారు. జగన్ తో విసిగిపోయిన చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరతామంటున్నారని, అయితే మంచివారై ఉండి పార్టీకి పనికొస్తారనుకునే వాళ్ళని మాత్రమే తీసుకుంటాము అని కూడా చంద్రబాబు అందులో వివరించారు. అలాంటి చేరికలను ప్రోత్సహించి కలిసి పనిచేయాలని కూడా ఆయన కోరారు. కదలిరా సభలు ముగియగానే మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుడతానని, తానే వీటన్నిటిలో కూడా పర్యటిస్తాను అని కూడా చెప్పారు. ఎన్నికలకు కేవలం 50 రోజులు మాత్రమే సమయం ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా పనిచేయాలని, ఏ ఒక్క విషయాన్ని కూడా లైట్ గా తీసుకోవద్దు అని కూడా నేతలకు సూచించారు. ఇప్పటి వరకు జరిగిన బీసీ సాధికార సభలకి మంచి స్పందన వచ్చిందని, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి సభలను నిర్వహించాలి అని చెప్పి పార్టీ నేతలందరికీ ఆదేశాలు ఇచ్చారు. జగన్ తమను మోసం చేశాడనే భావన ప్రతి బీసీలోనూ కూడా ఉందని, బీసీల అభ్యున్నతి కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి ఎప్పుడూ ప్రాధాన్యం తగ్గదు అని కూడా చెప్పారు. అదేవిధంగా సూపర్ 6 లో కూడా బీసీలకు భద్రత కల్పించేందుకు చట్టం తీసుకొస్తాము అని కూడా పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో గుర్తు చేశారు. ముఖ్యంగా ఎవరైతే పొత్తులతో సీట్లు కోల్పోతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీలో అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన ప్రాధాన్యత కల్పిస్తానని చంద్రబాబు ఈ టెలికాన్ఫరెన్స్ లో మరోసారి కూడా హామీ ఇచ్చారు.